గురుభ్యో నమ. వాస్తు అండ్ ఆస్ట్రాలజీ. వాస్తు మరియు జ్యోతిష్యం. వాస్తు శాస్త్ర నిపుణుడు గణితము, ఆయుర్వేదము, భూగోళ శాస్త్రము, నిర్మాణ శాస్త్రము, జ్యోతిష్యము, వనస్పతి శాస్త్రము, శల్యగణన జ్ఞానం మొదలైనవి తెలుసుకోవాలి. అంటే మనకు వాస్తు శాస్త్రం నిపుణుడు అంటే వాస్తు ఎక్స్పర్ట్ అనమాట. గణితం అంటే మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి, ఆయుర్వేదం తెలిసి ఉండాలి, భూగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ, భూగోళ శాస్త్రం కంటే ఆస్ట్రానమీ తెలిసి ఉండాలి. తర్వాత నిర్మాణ శాస్త్రం అంటే కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి. కొంచెం జ్యోతిష్యం తెలిసి ఉండాలి. వనస్పతి శాస్త్రం, వనస్పతి అంటే చెట్లదన్నమాట. చెట్ల గురించి తెలిసి ఉండాలి మనకు, మందులు అవి చెట్ల నుంచి ఏమొస్తుంది అన్నమాట. శల్యగణన అంటే ఇప్పుడు భూమిలో మనకు శల్యం శల్య ఉంటుందన్నమాట. అంటే జంతువు కళేబరాలు పూడ్చిపెట్టి ఉంటాం కదా మనం, వాటికి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనకు వాస్తు శాస్త్రజ్ఞుడు ప్రశ్న వేసో లేదా తరిగితేట దాని జ్ఞానంతోనో గణన చేసి మనకు చెప్పగలగాలన్నమాట. ఇవన్నీ వాస్తు ఎక్స్పర్ట్కి తెలిసి ఉండాలి. జ్యోతిష శాస్త్రం అంటే జ్యోతి అనగా కాంతి లేదా కిరణాలు. మనకు కాంతి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల నుంచి లభిస్తుంది. గణన కోసం మరియు మానవ దృష్టికోణంలో భూమిని కేంద్రంగా పరిగణించి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని, పడమరలో అస్తమిస్తాడని ఊహిస్తాం. మనం క్యాలిక్యులేషన్ పర్పస్ కోసము, ప్లస్ మనం భూమి మీద ఉంటాం కాబట్టి మనం భూమి నుంచి సూర్యుడిని చూస్తాం కాబట్టి మనకి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అనుకుంటాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరలో అస్తమిస్తాడని మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. నిజంగా అది అందరికీ తెలుస్తుంది. నక్షత్రాలు, గ్రహాలు, తారల ప్రభావం భూమిపై ఉంటే అది వాస్తు శాస్త్రం. అదే ప్రభావం మానవులపై ఉంటే జ్యోతిష శాస్త్రం. చూడండి డిఫరెన్స్ అదే. నక్షత్రాలు, గ్రహాలు, తారల ప్రభావం భూమిపైన ఉంటే వాస్తు శాస్త్రం, అదే మానవులపైన ఉంటే జ్యోతిష శాస్త్రం. భూమి తన అక్షాన్ని అనుసరించి తిరుగుతుంది. సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగంలో వెలుగు అంటే పగలు, వ్యతిరేక భాగం అంటే చీకటి, రాత్రి. సూర్యకాంతి లేకుండా భూమిపై ఏ జీవి బతకదు. మన ఆరోగ్యం, మొక్కల ఆహార తయారీ, సూక్ష్మజీవుల నియంత్రణ, కాలాలను ఏర్పడడానికి సూర్యకాంతి అవసరం. భూమిపై సుమారు 71 నుంచి 73% నీరు ఉంటుంది. ఇది చంద్రుని ప్రభావానికి లోనవుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రంలో తీవ్ర తరంగాలు కనిపిస్తాయి. మన శరీరంలో కూడా 71 నుంచి 73% నీరు ఉంటుంది. కాబట్టి మనుషులపై చంద్రుని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసిక రోగులను ల్యూనాటిక్స్ అని పిలుస్తారు. గ్రహాలు, నక్షత్రాలు ప్రభావం భూమిపై మరియు జీవులపై తీవ్రమైనది. భాచక్రము లేదా రాశి చక్రం, ఇది 360 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఈ 360 డిగ్రీలు 27తో భాగిస్తే ఒక్కొక్క నక్షత్రం వస్తుందన్నమాట. ఒక్కొక్క నక్షత్రము 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. చంద్రుడు ఉపగ్రహం అయినా జ్యోతిష్యంలో ఒక గ్రహంగా పరిగణిస్తాం. చంద్రుడు ఒకసారి 360 డిగ్రీల చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుందన్నమాట. మహిళల మాస చక్రం కూడా 27 రోజులు ఉండడానికి ఇదే కారణం అన్నమాట. రాశి చక్రాన్ని 12 రాశులుగా విభజిస్తారు. సూర్యుడు 12 నెలల్లో 12 నెలల్లో అదే రాశి తిరిగి వస్తాడు. అంటే నెలకొక రాశి తిరుగుకుంటూ 12 నెలల్లో మొత్తం సర్కిల్ కంప్లీట్ చేస్తాడు సూర్యుడు. ఒక్కొక్క నక్షత్రం 4 పాదాల్లో విభజింపబడింది. రాశులు స్థిరంగా ఉంటాయి, గ్రహాలు మారుతుంటాయి. 7 భౌతిక గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహం అంటే రాహుకేతు. భౌతిక గ్రహం అంటే సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 7 భౌతిక గ్రహాలు. రాహుకేతు ఛాయాగ్రహాలు. కొన్ని నక్షత్రాలు అధోముఖి అంటే కిందికి, ముఖం కిందికి ఉంటుంది, అంటే కిందికి చూస్తాయి కాబట్టి అధోముఖి అంటారు. ఊర్ధ్వముఖి అంటే పైకి. కొన్ని స్థిర, చల, ఉగ్ర, మృదు స్వభావాలు కలవు.
బావులు, చెరువులు మొదలైన భూగర్భ పనుల కోసం అధోముఖి నక్షత్రాల్లో ప్రారంభిస్తారు. గృహప్రవేశానికి స్త్రీ నక్షత్రాలను ఎంచుకుంటారు. ఏ పనిని ప్రారంభించే ముందు ఏ పనినైనా ప్రారంభించే ముందు పంచాంగం చూడాలి. పంచాంగం ఏం చూస్తాం మనం? తిథి, వార, యోగ, నక్షత్ర కరణాలు చూస్తాం. సూర్యుడు మరియు చంద్రుడిని మధ్యన దూరాన్ని తిథి అంటారు. 4వ తేదీ, 9వ తేదీ, 14వ తేదీలు వీటిని రిక్త తేదీలు అంటారు. ఇవి గృహప్రవేశానికి అనుకూలం కావు. ఆదివారము, మంగళవారం, శనివారం వంటి సామాన్యంగా గృహ ప్రారంభానికి అనుకూలం కావు. కానీ శుభయోగం ఉంటే మినహాయింపు ఉంటుంది. వాస్తు మరియు జ్యోతిష శాస్త్రాల ద్వారా మనకు అనుకూలమైన వృక్షాలను పెంచుకొని మన ఇంటి ప్రాంగణంలో నాటుకోవచ్చు. ఔషధ చికిత్సలు కూడా సూచించవచ్చు. సూర్యునికి చంద్రుని దిశల విలువ ఆధారంగా యోగం ఏర్పడుతుంది. కొన్ని అనుకూల కరణాలు ముహూర్త నిర్ణయంలో వాడుకోవచ్చు. జాతకంలో గ్రహాల స్థానము, లగ్నము, దశ, అంతర్దశలు చూస్తారు. బలహీన గ్రహం కారణంగా సంబంధిత అనారోగ్యం వస్తుంది. వాటికి ఉపాయాలు సూచిస్తారు. భవన నిర్మాణం ప్రారంభంలో దిక్కులను గుర్తించాలి. తూర్పు సూర్యుడి ఆధారంగా గుర్తించాలి. భావ ఈశాన్యంలో ఉండాలి. ప్రతి దిక్కుకు ఒక గ్రహాధిపతి ఉంటాడు. గ్రామారవాణ చక్రము, కాకిని చక్రము, యోని చక్రము, వర్గాక్షర చక్రాలు వేయాలి. అవి తెలుసుకొని ఉండాలి జ్యోతిషం, వాస్తు ఎక్స్పర్ట్ అన్నారు. శల్య పరిశీలనకు ప్రశ్నశాస్త్ర అవగాహన అవసరం. అవసరమైతే బలి ఇచ్చే ప్రక్రియ అనుసరించాలి. ఇది జంతు బలి కాదు. రాశులు అగ్ని, భూ, వాయు, జలతత్వాలు కలవు. పంచభూతాలు గ్రహాలకు అనుసంధానంగా ఉంటాయి. ప్రతి గ్రహం ఒక రంగును సూచిస్తుంది. ఆ రంగులో ఇంట్లో ఉంచితే అదే ప్రభావం చూపిస్తుంది. వాస్తు మరియు జ్యోతిషం మన జీవితంలో విశేష ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జాతకంలో పాపగ్రహ ప్రభావం ఉంటే ఆ దిశకు సంబంధించిన మూల్యంలో సమస్యలు వస్తాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించేందుకు అనుకూల నివాసం అవసరం. సూర్యోపాసన, హోమము, సంధ్యావందనం చేసేవారికి కాంతి మరియు గాలి వచ్చే ఇల్లు కావాలి. ఇది వాస్తు వల్లే సాధ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు తూర్పు లేదా ఈశాన్య దిశలో చేయాలి. అగ్ని కార్యాలు ఆగ్నేయ దిశలో చేయాలి. స్థానాన్ని ఖాళీగా ఉంచాలి. పూర్ణం, వెలుగు, గాలి కోసం. జ్యోతిష్యంలో ఉపయోగించే గణితాన్ని వాస్తు విశ్లేషణలో వాడవచ్చు. శరీర నిర్మాణ శాస్త్రం, జ్యోతిష వైద్యం మరియు వాస్తులో కీలకం. వాస్తు పురుషుని శరీర భాగాల ఆధారంగా స్థలం రూపొందించాలి. వాస్తు దేవత సూర్యుడు. జ్యోతిష్యంలో కూడా సూర్యుడు ముఖ్య గ్రహం. ముహూర్తం చూడడానికి శకునాలను కూడా పరిగణించాలి. ధన్యవాదాలు.